గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ప్రతాప్ గారు అడుగుతున్నారు. వై ద తేజస్ నెట్వర్క్ స్టాక్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 quarters. ఐఎమ్ హోల్డింగ్ ది స్టాక్ విత్ 28% లాస్. షుడ్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? యాక్చువల్లీ ప్రతాప్ గారే కాదు, రీసెంట్ టైంలోని మన వ్యూవర్స్ చాలా మంది కూడా తేజస్ రిలేటెడ్గా అడుగుతున్నారు. ఎందుకంటే కంపెనీ పరంగా మంచి కంపెనీ, ప్రమోటర్స్ చాలా మంచి ప్రమోటర్స్, స్టాక్ ఏమో పడుతున్నది. సో ఈ కరెక్షన్ ఏదైతే ఉన్నదో దీన్ని బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవాలా, లేకపోతే హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నది కదా. దీనికి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. దానికన్నా ముందు మన మిగిలిన అందరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, తేజస్ కాదు మిగిలిన ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వ్యూవర్స్ అందరికీ నేను మీకు ఒక క్లిప్ అయితే ప్లే చేయాలి. ఈ వీక్లోని జెఫ్రీ గన్లాక్ గారిది ఒక వీడియో చూశాను. ఆయన ఎవరన్నది ఎవరికైనా తెలియనట్టయితే డబుల్ ఎన్ క్యాపిటల్ అని చెప్పి ఒక లార్జ్ ఫండ్ హౌస్, గ్లోబల్ ఫండ్ హౌస్ అన్నమాట. దాని యొక్క ఫౌండర్ అండ్ CEO. సో వన్ ఆఫ్ ద వెల్ రెప్యూటెడ్ ఇన్వెస్టర్ మార్కెట్లోని. ఆయన ఫండ్ హౌస్ 8 lakh crores పైనే ఏఎం అయితే మేనేజ్ చేస్తుంది. ఆయన ఒక ఇంటర్వ్యూ బ్లూంబర్గ్లో అయితే టెలికాస్ట్ అయింది. అక్కడ యాంకర్ ఏమడిగారంటే, ఇప్పుడు యూఎస్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆయన కొన్ని కన్సర్న్స్ అయితే రేస్ చేశారన్నమాట. సో యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్గా. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, యూరోపా లేకపోతే జపానా అని అడిగినప్పుడు ఆయన అన్న క్లిప్ ప్లే చేస్తాను చూడండి. In 30 years, this will be a great success, and that is you should invest in India. విన్నారు కదా ఆయన ఏమన్నారు, నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు మీకు మీరు ఫేవర్ చేసుకోవాలంటే ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, అండ్ మధ్యలో కరెక్షన్స్ అయితే వస్తాయి, బట్ యూ కెన్ క్రియేట్ సబ్స్టాన్షియల్ వెల్త్ అని చెప్పి అయితే ఆయన మొత్తం ఓవరాల్గా క్రక్స్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, లాస్ట్ 6 నెలలుగా చూసినట్టయితే ఏదో ఒక ఇష్యూ, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అవ్వచ్చు, దాని ముందు చాలా ఇష్యూస్ అవ్వచ్చు, మనకి మార్కెట్ కొంచెం పెరుగుతుందంటే ఏదో ఒక ఇష్యూలు మార్కెట్ పడడం, ఏదైతే సైడ్ వేస్ మార్కెట్ చూస్తున్నామో, నార్మల్లీ బుల్ మార్కెట్స్ ఆర్ ఫైన్, బేర్ మార్కెట్స్ ఆర్ ఆల్సో ఫైన్, బట్ ఈ సైడ్ వేస్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఇది కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లో ఒక పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఇంటర్నేషనల్లీ వెల్ రెప్యూటెడ్ ఇన్వెస్టర్స్ యొక్క థాట్ ప్రాసెస్ అయితే ఇలా ఉన్నది. ఇండియన్ మార్కెట్ రిలేటెడ్గా ఆయన ఇన్ఫ్యాక్ట్ చైనా ఏదైతే గ్రోత్ చూస్తుందో అలాంటి గ్రోత్ ఇండియా చూడబోతుంది. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, బట్ యాక్చువల్లీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ఏంటంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ అన్నది యాడ్ అవుతుంది కదా. అండ్ ఈ కరెక్షన్ ఏదైతే ఉన్నదో నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఓకే, ఈ కరెక్షన్ మీద డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయండి, అండ్ ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినట్టయితే హోల్డ్ చేయండి. అండ్ ఐఎమ్ షూర్ మీ రిటైర్మెంట్ టైంలోని, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ టైంలోని యూ విల్ థ్యాంక్ మీ ఫర్ దట్. ఎందుకంటే ఐఎమ్ 100% షూర్ నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్లోని మన ఇండియన్ మార్కెట్స్లోని ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంచుతారో దే విల్ క్రియేట్ సబ్స్టాన్షియల్ వెల్త్. సో ఇండివిజువల్ స్టాక్స్ ఇవన్నీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్, బట్ ఓవరాల్గా ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఏదైతే ఉన్నదో దట్స్ అ క్రక్స్ ఆఫ్ ద గేమ్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో యూ కెన్ క్రియేట్ సబ్స్టాన్షియల్ వెల్త్గా. సో మధ్యలో ఏవైతే ఇలాంటి న్యూస్లు వస్తాయో, వచ్చినప్పుడు కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా మన దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ కింద తీసుకోండి, కానీ దానివల్ల భయపడకండి. అండ్ కమింగ్ టు తేజస్ రిలేటెడ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఈ వీక్లో తేజస్ మేనేజ్మెంట్ ఒక స్మాల్ గ్యాదరింగ్ అనలిస్ట్ కాల్ అయితే కండక్ట్ చేశారు. నేను అటెండ్ అయ్యాను. నాకు కొన్ని క్లారిటీలు అయితే వచ్చాయి. సో అది మీకు షేర్ చేస్తాను, సో దట్ షార్ట్ టర్మ్ రిలేటెడ్గా ఎలా ఉండబోతుంది, లాంగ్ టర్మ్ పరంగా ఏంటి పరిస్థితి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ స్టాక్ పరంగా కూడా మనం ఎలా ప్లే చేయాలనేది కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. కంపెనీ పరంగా ఇట్స్ ఏ ఫ్యాంటాస్టిక్ కంపెనీ, నో డౌట్. కాకపోతే స్టాక్ ప్రైస్లో రీసెంట్ కరెక్షన్ ఏదైతే ఉన్నదో అది చాలామంది ఇన్వెస్టర్లో ఒక డౌట్ అయితే క్రియేట్ చేస్తుంది. కంపెనీ పరంగా ఈజ్ ఇట్ వర్త్ హోల్డింగ్ ఆర్ నాట్? ఇప్పుడు మన ప్రతాప్ గారు అడిగినట్టు చాలామందికి ఆ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది కదా. బేసికలీ తేజస్ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఇయర్ నెంబర్స్ విచ్ ఈస్ ఎక్సెప్షనల్ నెంబర్స్. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఆర్డర్ ఏదైతే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు దట్స్ ఏ వన్ టైమ్ ఈవెంట్. ఎవ్రీ ఇయర్ ఆ నెంబర్స్ అయితే ఉండవు. సో మార్కెట్కి కూడా అది తెలుసు. అందు గురించి బిఎస్ఎన్ఎల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి స్టాక్ పడడం కనబడింది. ఈవెన్ లాస్ట్ 2 quartersలోని మీకు చందు రిజల్ట్స్ కవర్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ కామెంటరీ రిలేటెడ్గా వీటి గురించి కూడా షేర్ చేసినప్పుడు షేర్ చేశాడు. ఏంటంటే ఫ్యూచర్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా క్లారిటీ లేకపోవడం వల్ల స్టాక్ ప్రైస్ పడుతుందని చెప్పి. సో మార్కెట్కి అది తెలుసు. కమింగ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని మనకి తేజస్ ఒక లాస్ట్ ఇయర్ నెంబర్స్తో కంపేర్ చేసినట్టు మీకు గ్రోత్ కనబడదు. అండ్ ఆ PE మల్టిపుల్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ ఎవరైనా కూడా 27 PE మల్టిపుల్ చూసి తేజస్ స్టాక్ టాటా గ్రూప్ కంపెనీ, దట్టు ఫ్యూచరిస్టిక్ కంపెనీ కాబట్టి, అంటే సెమీ కండక్టర్ బిజినెస్లో ఎంటర్ అవుతున్నారు, కవచ్ రిలేటెడ్ వీళ్ళ బిజినెస్ రానున్నది, ఇవన్నీ చూసి చీప్గా ఉన్నది లేదా రీజనబుల్గా ఉన్నది అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే నో. అలా ఓన్లీ PE ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎందుకు తీసుకోకూడదు? వన్ ఆఫ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది.
కమింగ్ క్వార్టర్స్లోని మీకు ఏదైతే తేజస్ ఒక నెంబర్స్ రానున్నాయో మీకు యాక్చువల్లీ వీళ్ళ ఈపీఎస్ అయితే బాగా కరెక్ట్గా ఉన్నది. సో ఈపీఎస్ ఏదైతే పడుతుందో సో ఆటోమేటిక్గా మనకి పీ మల్టిపుల్ ఏమవుతుంది, ఆ పీ మల్టిపుల్ అన్నది మనకి పెరిగిపోద్ది కదా. సో అప్పుడు యాక్చువల్లీ మనకి ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ ఎక్సెప్షనల్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని మనం పక్కన పెట్టేసి తేజస్ రిలేటెడ్గా చూడాలి. సో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో మీరు అంటే 1 year 1.5 year పరంగా ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే మాత్రం తేజస్ రిలేటెడ్గా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మిరాకిల్ అన్లెస్ వాళ్ళు ఏమైనా లార్జ్ ఆర్డర్స్ విన్ అయితే తప్పించి యాజ్ ఆఫ్ నో ఏవైతే వాళ్ళ చేతిలో ఉన్న ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ పరంగా చూసినట్టయితే ఫైనాన్షియల్ నెంబర్స్ పరంగా మీకు పెద్దగా ఏది మిరాకిల్స్ అయితే జరగవు. కాబట్టి సో స్టాక్ ప్రైస్ పరంగా కూడా పెద్దగా ఏమీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, అలా అని ఈ స్టాక్ని మనం కంప్లీట్లీ ఇగ్నోర్ కొట్టాలంటే నువ్వు ఇగ్నోర్ కొట్టే కంపెనీ కూడా కాదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పరంగా దే ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ గుడ్. ఓకే, అందులో ఫస్ట్ థింగ్ వీళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్లో ఎంటర్ అవుతున్నారని చెప్పి ఏదైతే న్యూస్ ఆల్రెడీ బాగా స్ప్రెడ్ అయిందో దాని రిలేటెడ్ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. వీళ్ళు తయారు చేయబోయే సిలికాన్ ఏదైతే ఉన్నదో వీళ్ళ సంఖ్యా ల్యాబ్స్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఈ బిజినెస్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కదా. ఆ సిలికాన్ వీళ్ళు మిగిలిన అదర్ కంపెనీస్ లాగా వేరే వాళ్ళకి అయితే సెల్ చేయడానికి వాళ్ళు ఎంటర్ అవ్వట్లేదు. ఆ సిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వీళ్ళు ఎంటర్ అవుతుంది ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే వాటిలో ఒక డిఫరెన్సియేషన్ క్రియేట్ చేయడం గురించి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టుగా మేనేజ్మెంట్ ఆ కాల్లో క్లారిటీ ఇచ్చారు. సో దట్స్ అ క్లారిటీ విచ్ ఐ వాంట్ టు గివ్ యూ. సో డోంట్ ఎక్స్పెక్ట్ అంటే వీళ్ళ సిలికాన్ బిజినెస్లోని ఆ టైంలో మీరు షాక్ అవ్వకూడదు. ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళకి ఎందుకు అమ్మట్లేదు, వీళ్ళు ఓన్ క్యాపిటల్ కన్సంప్షన్ కోసం యూజ్ చేస్తున్నారని. ఎందుకంటే మేనేజ్మెంట్ ఒక క్లారిటీ క్లియర్గా ఉన్నది. వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఆ సిలికాన్ బిజినెస్లో ఎంటర్ అవుతున్నట్టుగా అయితే చెప్తున్నారు. విచ్ ఈస్ వన్ వే గుడ్ కూడా, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్కి ఆ మోట్ అయితే బిల్డ్ అవుతుంది కదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు కవచ్ రిలేటెడ్గా ఏదైతే న్యూస్ తిరుగుతున్నదో అంటే కవచ్ రిలేటెడ్గా ఇయర్లో ఏమైనా ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దానికి మేనేజ్మెంట్ని అడిగినప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే కవచ్ రిలేటెడ్గా ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉన్నది, ఇంకా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చే స్టేజ్లో అయితే లేనట్టుకైతే క్లారిటీ ఇచ్చారు. సో దాని రిలేటెడ్గా ఫైనాన్షియల్ నెంబర్స్లో మీకు ఏమీ కనబడవు. ఓకే, ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కదా మనకి ఫైనాన్షియల్ నెంబర్స్లో కనబడుతుంది. సో అది కూడా మనకి ఈ ఫైనాన్షియల్ అయితే రాదు. సో ఇదొకటి. థర్డ్, వీళ్ళకి బిఎస్ఎల్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉన్నదో ఆ అప్గ్రేడేషన్ రిలేటెడ్గా ఆర్డర్ ఏదైతే వస్తుందని యాంటిసిపేషన్ ఉన్నదో ఆ టెండరింగ్ ఇదంతా కూడా అది ఒకవేళ వీళ్ళు విన్ అయినా కూడా అవి hundreds of crores-లో ఉంటుంది కానీ thousands of crores-లో ఉంటుందని మేనేజ్మెంట్ అయితే క్లియర్గా చెప్పారు. సో ఇవన్నిటిని బట్టి మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కమింగ్ 1.5 year అయితే మీకు నెంబర్స్ని పెద్దగా అయితే గ్రోత్ కనబడదు, కానీ లాంగ్ టర్మ్ పరంగా మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ స్టాక్. సో ఈ 1.5 year or 2 years వాట్ ఎవర్ పీరియడ్ మీకు అక్యుములేషన్కి ఏదైతే ఛాన్స్ ఇస్తుందో దట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అయితే నాకు అనిపించింది. బట్ లెట్స్ సీ అంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో నెంబర్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే అందరూ కూడా ఇంతలో డీప్గా అర్థం చేసుకోరు కదా బిజినెస్ని. ఎప్పుడైతే మనకి నెంబర్ సడన్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత డ్రాప్ కనబడుతుందో దానికి ప్యానిక్ అయిపోయి అమ్మేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. సో అలా ఏమైనా ప్యానిక్ ఇంకా సెల్ చేశారనుకోండి మీకు ఇంకొంచెం రీజనబుల్గా దొరికే ఆస్కారం కూడా ఉంటుంది. సో కంపెనీ పరంగా ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కంపెనీ, మేనేజ్మెంట్ పరంగా హై క్వాలిటీ మేనేజ్మెంట్. బట్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ తేజస్. సో దట్ దీన్ని బట్టి మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చానుకున్నాను. నెక్స్ట్ మన వ్యూవర్ ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్తోని మీకు ఓన్లీ ఆ కంపెనీ రిలేటెడ్గానే కాదు ఓవరాల్గా నెక్స్ట్ 3 years మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది దీని రిలేటెడ్గా కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని గురించి ఆన్సర్ చేసే ముందు ఒక స్మాల్ రిమైండర్ గైస్, నార్మల్లీ చాలామంది స్టాక్స్ రిలేటెడ్గా ఇవన్నీ మాట్లాడుతూ ఉండొచ్చు, సోషల్ మీడియాలో వేరియస్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ మీరు యాక్చువల్లీ హానెస్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎనీ యూట్యూబ్ ఛానల్లోని అంటే ఇలాంటి కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయ్యి డీప్గా వర్క్ చేసి ఫ్రీగా షేర్ చేసే ఛానల్స్ యూ విల్ సీ వెరీ వెరీ రేర్. అందులో మన ఛానల్ ఒకటి. సో ఈ ఎఫర్ట్ ఏదైతే పెడతామో ఒకటేనంటే నార్మల్లీ బేసిక్ స్టాక్ మూమెంటమ్ ఐడియాస్ గురించి వచ్చే వాళ్ళకి అర్థం కాదు దీని వెనకాల ఎఫర్ట్ ఎంత ఉంటుందని. ఎవరికైతే అర్థమవుతుందో ఈ ఛానల్ మేము అడిగేది ఒకటే, ఛానల్ వీడియోస్ ఏవైతే ఉంటే వాటిని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు లైక్ చేసి ఇలాంటి ఎఫర్ట్ పెట్టాలనిపిస్తుంది అన్నమాట, ఇంకా ఎంకరేజింగ్ అనిపిస్తుంది పెట్టడానికి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకైతే రీచ్ అవుతాయి. అండ్ ఈ వీడియోస్లో షేర్ చేసిన కంటెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మా నెక్స్ట్ క్వశ్చన్ హర్షవర్ధన్ గారు అడుగుతున్నారు. హాయ్ సైనా, ఆఫ్టర్ వాచింగ్ యువర్ రేటింగ్ ఏజెన్సీస్ వీడియో ఐ have invested in Care Rating. I'm sitting with 90% profit. Thanks for that video. My question, do I need to book profit to make it free of cost, or do you still see potential in rating agency stocks, specifically Care Rating? Hey, hi, and happy to hear you made money.
కేర్ రేటింగ్ ఆర్ రేటింగ్ ఏజెన్సీస్ ఆర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇవన్నీ ఏంటంటే మనకి అసెట్ లైట్ బిజినెసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ రిస్క్ అనేది ఉండదు. డెట్ ఫ్రీ కంపెనీస్, ఫ్యాంటాస్టిక్ రిటర్న్ రేషియోస్, ఫ్యాంటాస్టిక్ మార్జిన్స్ జనరేట్ చేస్తుంటాయి అన్నమాట. ఇవేంటంటే మనం సైకిల్ బ్యాడ్లో ఉన్నప్పుడు కొంటే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. మనకి సెలిన్ మల్టీబ్యాగర్స్ అని చెప్పి ఆ రేటింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్ వీడియో ఇట్ వాజ్ డన్ ఆన్ 2021. ఐ రిమెంబర్. ఇప్పుడు మనం ఆపరేట్ చేసిన ఆఫీస్ కన్నా ముందు ఆఫీస్లో ఉన్నప్పుడు రికార్డ్ చేశాను. ఆ టైంలోని రేటింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్గా అంటే ఏదో రిటర్న్ వచ్చింది కదా అని చెప్పి మాట్లాడడం కాదు. బట్ ఒక లెర్నింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఏదైనా బిజినెస్ని ఎప్పుడు పిక్ చేయాలంటే హై క్వాలిటీ బిజినెస్లు ఎస్పెషల్లీ మార్కెట్ వాటిని పట్టించుకున్నప్పుడు మనం పిక్ చేస్తే మనం మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే సంపాదిస్తాం. రేటింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్గా అప్పుడు పెద్దగా గ్రోత్ ఉండేది కాదు, ఎందుకంటే మనకి క్యాపెక్స్ పెద్దగా జరిగేది కాదు. క్యాపెక్స్ ఇనీషియల్ సైకిల్ అది. ఓకే, గ్రోత్ రిలేటెడ్గా మీరు అడిగారు చూడండి, ఇప్పుడు కూడా ఇంకా రిటర్న్ పొటెన్షియల్ ఉన్నదా అని చెప్పి. దానికి ఆన్సర్ నేను మీకు 2 చార్ట్స్ అయితే చూపిస్తాను. ఈ 2 చార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ చార్ట్ మీరు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2001 to 2004 ఓకే ఏదైతే క్యాపెక్స్ సైకిల్ జరిగిందో మన ఇండియాలోని, ఓకే దాని తర్వాత మనకి ఇంత బీభత్సం క్యాపెక్స్ సైకిల్ గ్రోత్ జరగలేదు. అంటే స్టాగ్నేట్ క్యాపెక్స్ సైకిల్ నడిచింది కానీ గ్రోత్ లేదు. ఓకే ఇప్పుడు చూడండి, మీకు మళ్ళీ అగైన్ లాస్ట్ 3 yearsలో చూసినట్టయితే మనకి సిమిలర్, అంటే 2001 నుంచి 2004లో ఏదైతే క్యాపెక్స్ రిలేటెడ్ గ్రోత్ చూసామో సిమిలర్గా మనకి మళ్ళీ అగైన్ క్యాపెక్స్లో గ్రోత్ చూస్తున్నాం. దట్టు యాక్చువల్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకొంచెం మనం డీటెయిల్గా వెళ్ళినట్టయితే గవర్నమెంట్ క్యాపెక్స్ కన్సిస్టెంట్గా ఉన్నది. స్టేట్ అండ్ సెంట్రల్ క్యాపెక్స్ అయితే కన్సిస్టెంట్గానే ఉన్నది, పెద్ద తేడా లేదు. ప్రైవేట్ క్యాపెక్స్ రాలేదు. దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ మనకి రేటింగ్ ఏజెన్సీస్ స్టాక్స్లో ఆ ప్రెషర్ కానీ, లేకపోతే ఈవెన్ మనకి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీల్లో కూడా మనకి లెండింగ్ బుక్ బీభత్సంగా గ్రో అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. ఇంకా ఎప్పుడైతే మనకి క్యాపెక్స్ సైకిల్ బాగా గ్రో అవుతుందో ఆ టైంలోని కంపెనీస్ వాళ్ళ ఓన్ క్యాపిటల్ మాత్రమే కాకుండా వాళ్ళు యాక్చువల్లీ బ్యాంక్స్ నుంచి కూడా డబ్బులు తీసుకుంటారు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో రేటింగ్స్ మీద కూడా దృష్టి పెడతారు. ఓకే, దాని రిలేటెడ్గా స్పెండ్ చేస్తారు. రేటింగ్ ఏజెన్సీస్కి ఆ బిజినెస్ కూడా బాగా గ్రో అవుతుంది అన్నమాట. అగైన్ మీరు చూస్తే ప్రైవేట్ క్యాపెక్స్ లాస్ట్ 3 yearsలోని ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాపెక్స్ కన్నా కూడా మనకి లిస్టెడ్ కంపెనీస్ క్యాపెక్స్ యాక్చువల్లీ ఎక్కువగా జరుగుతుంది. ఓకే, విచ్ ఈస్ రియలీ ఫ్యాంటాస్టిక్ సైన్. అండ్ ఇది రేటింగ్ ఏజెన్సీస్ బిజినెస్ గురించి మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఈ పాయింట్ అయితే వినండి. మనకి మార్కెట్ నెక్స్ట్ 3-4 సంవత్సరాలు ఎటువైపు వెళ్తుందని మీకు అర్థమవుతుంది. అగైన్ ఫస్ట్ స్లైడ్ చూపిస్తాను చూడండి. 2001 నుంచి 2004 మధ్యలోని ఏదైతే క్యాపెక్స్ సైకిల్ ఇండియాలో జరిగిందో దాని తర్వాత వి సా ఎ మదర్ ఆఫ్ బుల్ మార్కెట్. 2004 నుంచి 2007 ఇట్స్ ఎ మ్యాసివ్ బుల్ మార్కెట్. అలాంటి బుల్ మార్కెట్ మళ్ళీ మనం ఇప్పటివరకు చూడలేదు. కోవిడ్ తర్వాత వి సా ఎ గుడ్ బుల్ రన్, బట్ వాట్ వీ హ్యావ్ సీన్ బిట్వీన్ 2001 to 2007 ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ బుల్ మార్కెట్ అన్నమాట. ఆ బుల్ మార్కెట్ మనకి రావడానికి బేస్ ఏది, 2001 to 2004లో జరిగిన క్యాపెక్స్ ఏదైతే ఉన్నదో నార్మల్లీ ఫస్ట్ కంపెనీస్ వాళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేస్తాయి. ఓకే, ఎక్స్పాండ్ చేసిన తర్వాత కదా మనకి బిజినెస్ ఎడిషనల్ గ్రోత్ అంటే రెవెన్యూస్లోని ప్రాఫిటబిలిటీలోని యాడ్ అవుతుంది. నౌ దట్ క్యాపెక్స్ సైకిల్ ఈస్ హ్యాపెనింగ్. ఈ క్యాపెక్స్ సైకిల్ అయిపోయిన తర్వాత బిజినెసెస్ ఏవైతే గ్రోత్ చూపిస్తాయో ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఇవన్నీ గ్రో అవుతున్నాయో స్టాక్ ప్రైస్లు కూడా గ్రో అవుతాయి కదా. దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ ఈవెన్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ కూడా మనకి జనరేట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ పీక్ ఆఫ్ ద సైకిల్లోని చాలామంది ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్స్ వెనకాల పరిగెడుతుంటారు. లాస్ట్ సైకిల్ కూడా జరిగింది అదే. 2006-07 ఆ టైంలో వచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ ముందుగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే దిల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అగైన్ కేర్ రేటింగ్ అనే కాదు, ఓవరాల్గా ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండికేటర్ అన్నమాట. అంటే ఈ ప్రైవేట్ క్యాపెక్స్ ఏదైతే జరుగుతున్నదో నెక్స్ట్ కమింగ్ డేస్లో నార్మల్లీ ఎనీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఓన్ డబ్బులు పెడుతున్నారు లేదా వాళ్ళు అప్పు తీసుకుని పెడతారంటే వాళ్ళు ఎప్పుడు పెడతారంటే వాళ్ళు క్లియర్గా గ్రోత్ విజిబిలిటీ కనబడుతున్నప్పుడే పెడతారు. గవర్నమెంట్ క్యాపెక్స్ విషయంకి వచ్చారు, గవర్నమెంట్ అయితే స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మన దాన్ని ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఒక బాధ్యత అది. బట్ ప్రైవేట్ కంపెనీకి అది బాధ్యత కాదు కదా, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడే వాళ్ళు స్పెండ్ చేస్తారు. ప్రైవేట్ క్యాపెక్స్ ఏదైతే కనబడుతుందో ఎప్పుడైనా కూడా ప్రైవేట్ క్యాపెక్స్లో మనకు గ్రోత్ కనబడితే దెన్ నెక్స్ట్ మార్కెట్స్లో మనకు చాలా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ఏ లీడింగ్ ఇండికేటర్. నెక్స్ట్ 3-4 years కూడా ఆర్ 4-5 years వీ మైట్ సీ వెరీ గుడ్ బుల్ రన్. ఓకే, అది ఓవరాల్గా మార్కెట్ పరంగా. అండ్ కమింగ్ టు రేటింగ్ ఏజెన్సీస్ పరంగా చూసినట్టయితే నా ఈ ప్రైవేట్ క్యాపెక్స్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కేర్ రేటింగే కాదు, ఇక్రా ఆర్ క్రిసిల్ ఎనీ రేటింగ్ ఏజెన్సీ నార్మల్లీ వీళ్ళకి కూడా బిజినెస్ అయితే బాగా ఈ టైంలో గ్రో అవుతుంది. నార్మల్లీ వీళ్ళు అడ్వైజరీ బిజినెస్ అండ్ మిగిలిన బిజినెస్లు కూడా గ్రో చేస్తామని మాట్లాడతారు, కానీ వీళ్ళ బేస్ బిజినెస్ రేటింగ్ బిజినెస్.
సో రేటింగ్ బిజినెస్ యాక్చువల్లీ ఎప్పుడు గ్రో అవుతుందంటే కంపెనీస్ ఎక్కువగా స్పెండ్ చేసినప్పుడు, క్యాపిటల్ రైజ్ చేసినప్పుడే రేటింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్గా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ గ్రోత్ ఫ్రమ్ హియర్ ఆన్ యాజ్ వెల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ రేటింగ్ ఏజెన్సీస్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో మనకి, లెట్స్ సే ఇఫ్ యూ బాట్ ఏ CDSL వెన్ ఇట్ వాజ్ అరౌండ్ 200-300 ఆ టైంలోని, ఆర్ క్యామ్స్ IPO టైంలోని. సో ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఎంట్రీ బ్యారెస్ చాలా హై ఉన్న బిజినెస్లు కదా, అండ్ మంచి బ్యాలెన్స్ షీట్ ఉన్న బిజినెస్లు, మంచి రిటర్న్ రేషియోస్ జనరేట్ చేసే బిజినెస్. ఇలాంటి బిజినెస్లు ఏంటంటే మనం ఆ ప్రైస్లో కొంటే మనం ఎప్పుడు కూడా అమ్మకూడదు. ఓకే, వీ షుడ్ క్రియేట్ దట్, ఆర్ వీ షుడ్ రైట్ దట్ ర్యాలీ అన్నమాట. అండ్ వీ షుడ్ కీప్ దోస్ స్టాక్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ సో దట్ వీ కెన్ క్రియేట్ సబ్స్టాన్షియల్ రిటర్న్. కేర్ విషయంలోని యాక్చువల్లీ మీకు ఇంకోటి చాలామంది అడగచ్చు, స్టాక్ ప్రైస్ పరంగా మీకు మ్యాసివ్గా వాలటాలిటీ కనబడింది మధ్యలో అని చెప్పి. దానికి రీజన్ ఏంటంటే మేనేజ్మెంట్ చేసిన తప్పులు అవి, దాని నుంచి వాళ్ళు నేర్చుకున్నారని అనుకుందాం. అలాంటి మిస్టేక్స్ చేయకపోతే మనకి క్రిసిల్లో చూడండి ఇంకే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అలాంటి క్వాలిటీ డెలివరీ అంటే మేనేజ్మెంట్ పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ మిస్టేక్స్ నుంచి వాళ్ళు అలా బెటర్మెంట్ చేసుకున్నారంటే మాత్రం కేర్ ఆల్సో హ్యాస్ దట్ పొటెన్షియల్. మన నెక్స్ట్ క్వశ్చన్ NRI బోస్టన్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐఎమ్ 26 years old, NRI ఫ్రమ్ బోస్టన్. I have education loan of 30 lakhs at 11.25% interest rate for 5 more years. After meeting all my expenses, I am left with 1.3 lakhs per month, in which I am paying 60,000 rupees for my education loan EMI, and I am paying SIP of 35,000 rupees in Access Ultra Short Term Fund to support my sister's marriage, which is expected to happen in next 2 years, and I left with another 35,000 rupees in cash. I am planning to retire at 45 to 50 years max. Currently I am not investing anything for my retirement plan. I have 2 questions. One, is it good scheme to invest for 2 years as I am saving for my sister's marriage, or do you suggest any other product? ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. మీరు NRI కదా, సో మీ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే డెట్ మీద ఏదైతే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది మొత్తం ట్యాక్స్ కట్ అయిపోతుంది. సో దీనికి చిన్న హ్యాక్ చెప్తాను. మీరు మీ సిస్టర్ మ్యారేజ్ కోసమనే సేవ్ చేస్తున్నారు కాబట్టి మీ సిస్టర్కి గిఫ్ట్ రూపంలో ఎవ్రీ మంత్ పంపించండి. అండ్ ఆ SIP ఆవిడ పేరు మీదే చేయండి. ఆవిడ ఒకవేళ వర్క్ చేయట్లేదు అనుకోండి, దాన్ని ఆవిడ పేరు మీద ఇన్కమ్ ఉండదు కదా, అండ్ ఏదైతే గెయిన్స్ ఉందో దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీ సిస్టర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ మదర్ హౌస్ వైఫ్ అనుకోండి, ఆవిడ పేరు మీదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసి ఆ గెయిన్స్ మీద ట్యాక్స్ కట్టలేక మొత్తం డబ్బులతో సిస్టర్ మ్యారేజ్కి అయితే యూజ్ చేయొచ్చు. సో మీ పేరు మీద ఇన్వెస్ట్ చేసే కానీ ఇది ఒక్క చిన్న చేంజ్ చేస్తే కొంచెం బెటర్ అవుతుంది. అండ్ ఫండ్ వైజ్ ఫైన్. యాక్చువల్లీ నన్ను అడిగితే ఒక ఫండ్లో కన్నా కూడా 2 ఫండ్స్లో స్ప్లిట్ చేయడం ఆల్వేస్ బెటర్ అన్నమాట, దట్ టు డెట్ ఫండ్స్లోని. సో AMC కూడా స్ప్లిట్ చేసండి. ఓకే, సేమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో వద్దు, వేరే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోని ఇది అల్ట్రా షార్ట్ టర్మ్లో పెడుతున్నారు కదా, మిగిలిన 50% లో డ్యూరేషన్ కేటగిరీలో పెట్టడానికి ప్రయత్నించండి. కమింగ్ టు మీ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఐ లెఫ్ట్ విత్ 35,000 rupees. షుడ్ ఐ పే ఇట్ ఫర్ మై ఎడ్యుకేషన్ లోన్, ఆర్ షల్ ఐ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫర్ మై రిటైర్మెంట్ ప్లానింగ్? ఇఫ్ ఎస్, ప్లీజ్ సజెస్ట్ విచ్ ఫండ్ టు ఇన్వెస్ట్. Every time I make part payment, I have to pay 1,800 rupees as a amortization charges. And మీ ఎడ్యుకేషన్ లోన్కి 11.25% ఇంట్రెస్ట్ పడుతుంది కదా, విచ్ ఇస్ ఆన్ బిట్ హయ్యర్ సైడ్. కాబట్టి నేను పర్సనల్గా అడిగినట్టయితే ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం బెటర్. సో మీరు ప్రతిసారి ఛార్జెస్ పే చేయాలి కాబట్టి ఈ 35,000 పూల్ చేసుకుని వన్స్ ఇన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 1.5 year వాట్ ఎవర్ పీరియడ్ మీకు కంఫర్టబుల్ అనిపించినప్పుడు మీ ఎడ్యుకేషన్ లోన్ అయితే క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఆ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ అయిపోయింది అనుకోండి, మీరు మొత్తం డబ్బులు మీ రిటైర్మెంట్ రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మీరు ఎప్పుడైతే హైయర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో ఆ కేసులో కూడా రిటైర్మెంట్ గోల్ అయితే అచీవ్ చేయగలుగుతారు. సో మీ క్వశ్చన్స్కి ఈ 2 నా సజెషన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ శివ గారు అడుగుతున్నారు, మా ప్రాపర్టీ ఒకటి అమ్మినప్పుడు 50 లక్షల రూపాయలు వచ్చాయి. మా నాన్న అమ్మ పేర్ల మీద FD చేయకుండా కింద రాసిన స్టాక్స్ ఏవైతున్నాయి NMDC, ONGC, కోల్ ఇండియా, ITC లాంటి డివిడెండ్ పే చేసే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని నేనైతే అనుకున్నాను. నా ఐడియా కరెక్టేనా? మా అమ్మ నాన్న వయసు 55-57 సంవత్సరాలు. మీ ఐడియా అయితే బాగానే ఉన్నది, కానీ దానికన్నా ముందు 2 విషయాలు అయితే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఒకటి, ఇది ట్యాక్స్ మొత్తం పే చేసిన తర్వాత వచ్చిన డబ్బులేనా? ఒకవేళ లేదు మీరు ట్యాక్స్ కట్టాలనుకోండి, దాని రిలేటెడ్ మీరు సపరేట్గా పార్క్ చేయడం బెటర్ అన్నమాట. సో ట్యాక్స్ కట్టాల్సిన డబ్బులు ఈక్విటీలో పెట్టినట్టయితే పడిపోయి అనుకోండి, లాస్లో విత్డ్రా చేయాల్సి వస్తుంది కదా. సో ట్యాక్స్ కాంపోనెంట్ని కూడా కన్సిడర్ చేయండి. అండ్ అలాగే మొత్తం వైటేనా, ఎందుకంటే నార్మల్లీ ప్రాపర్టీస్ అమ్మినప్పుడు మొత్తం వైట్ వచ్చే ఆస్కారం కూడా తక్కువ ఉంటుంది కదా. సో మొత్తం వైటే, అండ్ అలాగే పోస్ట్ ట్యాక్స్ మనీ ఇదే అనుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, మీరు ఆ స్టాక్స్ పేర్లు రాస్తారు కదా, దే గుడ్ కంపెనీస్.
నో డౌట్. కాకపోతే మీకు ఆ బిజినెస్ రిలేటెడ్గా డీప్ అండర్స్టాండింగ్ ఉన్నదా? ఒకవేళ డీప్ అండర్స్టాండింగ్ లేకపోతే డైరెక్ట్ స్టాక్స్లో వద్దండి. ఎందుకంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి కొన్నిసార్లు ఎగ్జిట్ కాల్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్లో ఒక డైనమిక్స్ మారిపోతాయి, బిజినెస్లు రిడెండెంట్ అయిపోతాయి, అంటే ఆ బిజినెస్లు వేరే బిజినెస్లు రీప్లేస్ చేసేస్తాయి. అలాంటివన్నీ జరిగినప్పుడు మీ దగ్గర అంత ట్రాక్ చేసే స్కిల్ కానీ టైం కానీ లేని పక్షంలో అది రిస్క్ అవుతుందన్నమాట మీ క్యాపిటల్కి. సో దాని బదులు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఓకే, ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్ వస్తుంది. చాలామంది అనుకుంటారు, ఒక కామన్ మిత్ ఉంటుంది, అంటే నేను పర్సనల్లీ ఎక్కడైనా బయట తిరుగుతున్నప్పుడు ఎవరైనా నన్ను సడన్గా కలిసి స్టాక్స్ రిలేటెడ్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కాకపోతే నాకు ఈ స్టాక్ గురించి తెలీదు, ఎక్కడో విన్నాను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు మీరు అలా చేస్తారు, తప్పు, దాని బదులు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయంటే మ్యూచువల్ ఫండ్లో ఏం వస్తుంది అన్న, స్టాక్స్ అయితే ఎక్కువ వస్తుంది కదా అంటారు. అది చాలా పెద్ద మిత్. ఓకే, చాలా తక్కువ మంది నిజంగా మీరు XIR క్యాలిక్యులేట్ చేశారనుకోండి, మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక 5 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని XIR క్యాలిక్యులేట్ చేశారనుకోండి, చాలా తక్కువ మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ఒక రిటర్న్ బీట్ చేయగలుగుతారు అన్నమాట. హానెస్ట్గా అయితే ఓన్లీ ఆ స్కిల్ సెట్ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయడం కాదు, సైజింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్, అండ్ అలాగే ఎగ్జిట్ కాల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ అందరూ చేయలేరు, అది అందరిది స్కిల్ సెట్ కాదు కాబట్టి. సో ఇలా ఎవరైతే బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండిన ఇన్వెస్టర్లు ఉంటారో గో విత్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇంకొక పాయింట్, మీ పేరెంట్స్ ఇద్దరు ఏజ్లు కూడా 50 years పైన ఉన్నది కదా, మీకు వేరే అదర్ అసెట్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి పేర్ల మీద FDలు ఇవన్నీ ఉన్నాయి, ఉన్నట్టయితే పర్లేదు. లేదంటే మనకి ఒకవేళ ఏదైనా ఇమీడియట్గా హెల్త్ రిలేటెడ్ రిస్క్లు వచ్చినా ఇవన్నీ రిలేటెడ్ కూడా సపరేట్గా పార్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ మనీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీరు డెట్ ఫండ్స్ కానీ FDల్లో కానీ పెట్టడం బెస్ట్. అలాంటి డబ్బులు తీసుకొచ్చి స్టాక్స్లో అయితే పెట్టకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ జగదీష్ గారు అడుగుతున్నారు, వాట్స్ యువర్ వ్యూ ఆన్ పర్ల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్? ఐ మీన్ వ్యూ ఆఫ్ యావరేజింగ్ దిస్ స్టాక్. ఓకే, కంపెనీ పరంగా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ కంపెనీ అండి. అండ్ మీరు యావరేజ్ చేస్తున్నారంటే ఆల్రెడీ మీరు హోల్డ్ చేస్తున్నారని అనుకున్నాను. హోల్డ్ చేస్తున్నట్టయితే యూ షుడ్ హ్యావ్ డన్ సమ్ వర్క్. ఏదైనా స్టాక్ కొనే ముందు దాని మీద వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ స్టాక్ కరెక్ట్ అయినప్పుడు మీకు కన్విక్షన్ అనేది యాడ్ అవుతుంది. బట్ మిగిలిన వ్యూవర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓవరాల్గా కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే మనకి టెక్స్టైల్లోని కొన్ని కంపెనీస్కి చాలా బెస్ట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. అలాంటి ఒక కంపెనీగా నేను పర్ల్ గ్లోబల్ని అయితే చూస్తాను. అండ్ ఇంకోటి, ఈ కంపెనీకి సింగిల్ కంట్రీ రిస్క్ కూడా ఉండదు. అంటే వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకే కంట్రీలో ఉండవు. వీళ్ళకి ఇండియాలో ఉన్నాయి వీళ్ళ కెపాసిటీస్, బంగ్లాదేశ్లో ఉన్నాయి, వియత్నాంలో ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి. ఇలా వేరియస్ కంట్రీస్లో వీళ్ళ కెపాసిటీస్ని అయితే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు క్యాపెక్స్ కూడా రీసెంట్ చేస్తున్నారు, 260 crores క్యాపెక్స్ చేస్తున్నారు. అందులో అగైన్ చాలా వరకు బంగ్లాదేశ్లో యాడ్ చేస్తున్నారు అన్నమాట. దాన్ని బట్టి ఒకటి కాన్ఫిడెన్స్ యాడ్ అవుతుంది అంటే, మార్కెట్కు ఉన్న ఫియర్ ఏంటంటే బంగ్లాదేశ్లో ఏదైతే అన్సర్టనిటీ ఉన్నదో దానివల్ల వీళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి మార్కెట్ ఒక ఫియర్ అయితే ఉన్నది. మేనేజ్మెంట్ ఆ క్యాపెక్స్ ఏదైతే బంగ్లాదేశ్లో చేస్తున్నారో దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే, వీళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకోండి, అడిషనల్ క్యాపిటల్ పెట్టడానికి వెయిట్ చేస్తారు కదా, అట్లీస్ట్ క్యాన్సిల్ చేయకపోయినా వెయిట్ అయితే చేస్తారు. అలా కాకుండా FY26లోని వాళ్ళు చేసిన ఓవరాల్ క్యాపెక్స్లోని మేజర్లీ బంగ్లాదేశ్లో చేస్తున్నారు కాబట్టి ఒక క్లారిటీ అయితే మనకు దీన్ని బట్టి వస్తుంది. మేనేజ్మెంట్ వ్యూ అయితే బంగ్లాదేశ్ బిజినెస్ రిలేటెడ్ పెద్దగా వాళ్ళు వర్రీ అవ్వట్లేదని అయితే అనిపిస్తుంది. సెకండ్, మీకు స్టాక్లో వాలటాలిటీకి కారణం డొనాల్డ్ ట్రంప్ గారు. అంటే వియత్నాం మీద ఏదైతే టారిఫ్స్ విధించారో దానివల్ల స్టాక్ భయంకరంగా పడింది. మళ్ళీ అగైన్ ఇప్పుడు చైనాతో ఏదైతే డీల్ నడుస్తుందో దాంతో అగైన్ ఆ ఫియర్ అయితే మార్కెట్కి పోయి మళ్ళీ స్టాక్లో మనకు ఆ రికవరీ అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏదైతే గ్రోత్ మనం యాంటిసిపేట్ చేస్తున్నామో, UK FTA ట్రేడ్ డీల్ అవ్వచ్చు, లేకపోతే USతో డీల్స్ అవ్వచ్చు, ఇవన్నీ రిలేటెడ్గా మనకు అన్ని టెక్స్టైల్ కంపెనీస్తో పాటు ఈ కంపెనీ కూడా మంచి గ్రోత్ అయితే మనం యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి ఇండియన్ టెక్స్టైల్ బూమ్ రిలేటెడ్ గ్రోత్ మాత్రమే కాకుండా గ్లోబలీ ఆల్రెడీ మనకి టెక్స్టైల్ రిలేటెడ్గా మేజర్ హబ్స్ బంగ్లాదేశ్, వియత్నాం ఇలాంటి ప్లేస్లు ఏవైతున్నాయి అక్కడ వీళ్ళ కెపాసిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ మంచి క్లయింట్స్ కూడా ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఇండియా UK FTA ట్రేడ్ డీల్ ఏదైతుందో దాంతో వీళ్ళ క్లయింట్ రిలేషన్ని ఇండియన్ మార్కెట్ రిలేటెడ్గా కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. గుడ్ కంపెనీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మిగిలిన వ్యూవర్స్లో కూడా మీరు ఒకవేళ టెక్స్టైల్ కంపెనీస్ని చెక్ చేయాలన్నట్టయితే మనకి పర్ల్ గ్లోబల్ అనే కాదు, మంచి టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో UK FTA ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ పరంగా మనకి టెక్స్టైల్ కంపెనీస్ రిలేటెడ్గా అది చాలా పాజిటివ్. SP అప్రెల్ స్టడీ చేయడానికి ప్రయత్నించండి. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్, ఈ పర్ల్ గ్లోబల్ అవ్వచ్చు, మనకి రీసెంట్గా మార్కెట్లో లిస్ట్ అయిన సనాతన టెక్స్టైల్, ఇలాంటి చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ వీ కెన్ మేక్ డీసెంట్ మనీ ఇన్ ఏ లాంగ్ టర్మ్ ఫ్రమ్ దిస్ థీమ్.
నైట్ సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ప్రైమ్లోని ఒక జస్ట్ 90 minutes మూవీ, బట్ మంచి థ్రిల్లర్ అన్నమాట. స్టోరీన్ అని చెప్పి ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. ఇట్స్ ఎ గుడ్ వాచ్. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజిరెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ సార్, దిస్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ క్వశ్చన్ టు లాస్ట్ వీక్ వన్ రిగార్డింగ్ CFP. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఎ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ CFP certification. How can someone like me transition into this field? I see professionals like CA, CFA, ICAA, LLB or MBA finance holders with 3 years of relevant experience can take challenge status pathway. I hold LLB degree. What are the ways to gain relevant work experience? And is it necessary to have this experience before taking the exam, or it can be acquired later after passing the exam? Please throw some light on this. If possible, please make a full-length video covering different professions and how can they achieve it. It will be helpful for many people. Yes, definitely I feel India needs a lot of CFPs అండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఈ కెరీర్ని అయితే పర్సూ చేయొచ్చు. అండ్ కమింగ్ టు మీ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఛాలెంజ్ పాత్వే ఏదైతే ఉన్నదో అక్కడ 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి, లేదా 5 years వేరే అదర్ ఫీల్డ్లో ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. నన్ను పర్సనల్ అడిగినట్టయితే ఒక ఛాలెంజ్ పాత్వే మోడ్లో వెళ్ళడం బెటర్, రెగ్యులర్ పాత్వే మోడ్లో వెళ్ళడం బెటర్ అంటే నేను నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఇప్పటివరకు ప్రతి ఒక్కరు నేను రెగ్యులర్ పాత్వేలోనే రాయమని పుష్ చేశాను. ఎందుకంటే ఛాలెంజ్ పాత్వేలో మీకు ఒక్క ఎగ్జామ్తో ఈజీగా అయిపోతుంది, కానీ ఇక్కడ మ్యాటర్ ఎగ్జామ్ పాస్ అవ్వడం సర్టిఫికేట్ కాదు. మన దగ్గర జస్ట్ సర్టిఫికేట్ ఉండి సరిపడా నాలెడ్జ్ లేదనుకోండి, ఆ సర్టిఫికేట్ నాలెడ్జ్ తీసుకోవడం కూడా పనికిరాదు. సో మనకి కావాల్సింది రిలవెంట్ నాలెడ్జ్. ఓకే, సర్టిఫికేషన్ ఏంటంటే ఎడిషనల్ బూస్టర్, అది అంతే తప్పించి సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకి ఏమి ఎడిషనల్గా గెయిన్ అయితే రాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ అన్నమాట. మనం ఈచ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఈచ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి కాబట్టి దాని రిలేటెడ్గా ఈ సబ్జెక్ట్ మీద మీరు డీపర్గా ఎఫర్ట్ పెడతారు. సో ఎప్పుడైతే అంత డీప్గా ఎఫర్ట్ పెడతారో మీకు యాక్చువల్లీ ఓవరాల్గా మీ CFP కంప్లీట్ అయిపోయేసరికి యూ విల్ హ్యావ్ బెటర్ నాలెడ్జ్. నేను పర్సనల్ చూసాను, చాలామంది రెగ్యులర్ పాత్వేలు ఎవరైతే రాశారో వాళ్ళ దగ్గర అంటే అందరి కేసులో దెర్ ఆర్ ఎక్సెప్షన్స్, అంటే ఛాలెంజ్ పాత్వేలో రాసిన వాళ్ళలో కూడా ఎక్సెప్షన్స్ ఉంటారు. బట్ మోస్ట్లీ కామన్గా చూసినట్టయితే రెగ్యులర్ పాత్వేలో రాసిన వాళ్ళకి ఛాలెంజ్ స్టేటస్లో రాసిన వాళ్ళకన్నా కూడా కొంచెం డీపర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అన్నమాట. సో నన్ను పర్సనల్ ఎవరైనా అడిగితే మీరు ఈవెన్ మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి మీ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా కూడా రెగ్యులర్ పాత్వేలను రాయమని చెప్తాను. అండ్ నేను ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది ఎవరైతే ప్రాక్టీసింగ్ అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళు నేను కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి తిట్టుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇండియా నీడ్స్ లాట్ ఆఫ్ క్వాలిటీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఉన్నది 95% ఏజెన్సీ, అంటే వాళ్ళు ప్రొడక్ట్ని అమ్ముతారు అంతే. ఓకే, ప్రొడక్ట్ అమ్మడం మ్యాటర్ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి ఎవరైనా డబ్బులు మేనేజ్ చేస్తున్నాం అంటే ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మీ గైడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇమీడియట్గా వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, బట్ నెక్స్ట్ 10-15 years 20 years తర్వాత వాళ్ళది వాళ్ళ పిల్లలది మొత్తం వాళ్ళ భవిష్యత్తు అంతా డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇట్స్ ఏ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఏదో బిజినెస్ మోడల్లో ఆలోచించాల్సింది కాదు. ఈ యాక్చువల్లీ అడ్వైజరీ అన్నది ఇట్స్ ఏ రెస్పాన్సిబుల్ బిజినెస్ అన్నమాట. అండ్ అలాగే ఇట్స్ ఏ విన్ బిజినెస్. ఎందుకంటే ఇక్కడ క్లయింట్ విన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది, అండ్ అలాగే ద అడ్వైజర్ ఆల్సో విన్ అవుతారు. సో ఇండియాలోని డర్త్ అయితే ఉన్నది, చాలా రిక్వైర్మెంట్ అయితే ఉన్నది. నేను వీడియోలో కూడా అదే మాట్లాడాను, కంటిన్యూస్గా ఇది మాట్లాడుతుంటే చెప్పాను కదా, ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళని తిట్టుకుంటారు. బట్ యాక్చువల్ వాళ్ళు తిట్టుకున్నా కూడా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న పాపులేషన్కి మనకి ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో మార్కెట్లోని నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం అందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేయగలరా అంటే ప్రొవైడ్ చేయలేరు. ఎందుకంటే మన దగ్గర ట్యాక్స్ పేయర్సే చూస్తున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నాటికి చూస్తే 9 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఎర్న్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు అనుకోండి. అండ్ ఈ ట్యాక్స్ పేయర్ కౌంట్ ఎవ్రీ ఇయర్ బాగా ర్యాపిడ్గా గ్రో అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా గ్రో అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ బ్రాకెట్స్ చేంజ్ చేశారు కదా, దీంతో ఎవరైతే అసలు ట్యాక్స్ ఫైల్ చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారు. ట్యాక్స్ ఫైలింగ్ బట్టి మనకి ఏంటి ఇంతమంది ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనేది అయితే క్లారిటీ వస్తుంది కదా. ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అండ్ అలాగే మన దగ్గర యంగ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయీస్ కింద కానీ బిజినెస్ పీపుల్ కింద కానీ కన్వర్ట్ అయ్యే సంఖ్య కూడా బాగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నెంబర్ యాడ్ అవుతుంటుంది బాగా. అంతే రిలవెంట్గా మీకు అడ్వైజర్స్ యాడ్ అవుతారంటే యాడ్ అవ్వరు. ఈ అడ్వైజర్స్ ఒక నెసెసిటీ నిజంగానే ఉంటుందా అని చెప్పి ఎవరైనా అనుకున్నట్టయితే 100% ఉంటుందండి. మీ పోర్ట్ఫోలియో సైజు చిన్నగా ఉన్నప్పుడు వేరే కేసు, రిస్క్ తీసుకుంటారు. పోర్ట్ఫోలియో సైజ్ పెద్దదయ్యే కొద్దీ
టైం దొరకదు అండ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో టైం దొరకనప్పుడు ఒక మంచి క్వాలిటీ అడ్వైజర్ గురించి అయితే వెతుకుతూ ఉంటాం. ఇంతకుముందు ఏంటంటే సినారీ వేరు, ఇప్పుడు ఏంటంటే ఈవెన్ కన్స్యూమర్ కూడా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే మార్కెట్లోకి వస్తారో వాళ్ళు ఇలాంటి సర్టిఫికేషన్స్ చేసి నాలెడ్జ్ని పెంచుకుని మంచి క్వాలిటీ అడ్వైస్ ఇవ్వగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ విన్ విన్ సినారియో. మన నెక్స్ట్ క్వశ్చన్ ధర్ని కుమార్ గారు అడుగుతున్నారు. #, ఐమ్ రెగ్యులర్ ఫాలోవర్ ఆఫ్ మనీ పర్స్ ఛానల్. I took term insurance with your motivation. Thanks a lot for that help. Now my question is, I need to pay 37,000 rupees as a yearly premium. I took term insurance at my 41st year from LIC. For next 30 years I need to pay this premium. Is there any way I can generate this premium amount by investing 2 to 3 lakhs now, and I can wait for withdrawal for 3 to 4 years? I see below options: Jeevan Shanti, Jeevan Akshay, mutual funds, SWP. Please be specific to the options that you are suggesting for this. Request you to please pick my question. అండ్ 2 lakhs కాదు, మీరు 3 lakhs ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే ఆ జీవన్ శాంతి అండ్ జీవన్ అక్షయ్ అలాంటివి టచ్ చేయొద్దు, ఎందుకంటే అవన్నీ కూడా మనకి రిటర్న్స్ అయితే పెద్ద వర్కౌట్ అవ్వు. మీరు ఈ 3 lakhsని 3 అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ని పిక్ చేసుకొని అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో 1 lakh చొప్పున ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి మీరు 3-4 years ఆగగలన్నారు కదా, 3-4 years ఆగిన తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ 10% చొప్పున విడ్రా చేస్తే మీకు ఆ ప్రీమియం అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మొత్తం యాక్చువల్లీ మీకు ఆ 30 years పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి ప్రీమియం కవర్ చేయగలుగుతారు. ఇమీడియట్గా విడ్రా చేస్తే మాత్రం అవ్వకపోవచ్చు, బట్ మీరు 3 years గ్యాప్ తీసుకుంటే డెఫినెట్లీ ఆ 3 lakhs ఇన్వెస్ట్మెంట్ నుంచి అయితే ఆ ప్రీమియంని అయితే మీరు రికవర్ చేసుకోగలరు అండ్ మీ కాస్ట్ని జీరో చేయగలుగుతారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ చాలా బాగా రాస్తారు కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. తన క్వశ్చన్ డీటెయిల్గా చదువుతాను. ఐఎమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ విత్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 85,000 rupees పోస్ట్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ NPS. Currently I'm 31 years old and I have 29 years of service. I'm married and I don't have kids as of now. And also my wife is not working currently. We are residing in Visakhapatnam. Our monthly expenses are including rent and other things is 25,000 rupees per month. And we don't have any EMIs or liabilities. NPS కంట్రిబ్యూషన్ విషయంకి వచ్చేసరికి మంత్లీ 20,000 rupees కంట్రిబ్యూషన్ అయితే అవుతుంది. యాజ్ ఆఫ్ నో NPS వాల్యూస్ 3,42,000 అండ్ NPS పోర్ట్ఫోలియో గురించి రాశారు. కరెంట్లీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ SIPs 18,700 rupees per month ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా అండ్ ఆ ఫండ్స్ గురించి రాశారు. ఆల్సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ETFs మంత్లీ త్రూ SIP మోడ్, గోల్డ్ ETF అండ్ సిల్వర్ ETF డీటెయిల్స్ రాశారు. అండ్ ఇక్కడ అంటే మొత్తం క్వశ్చన్ చదివే ముందే నేను ఇక్కడ చిన్న కరెక్షన్ అయితే చెప్దాం అనుకున్నాను. అండ్ మీకే కాదు మిగిలిన వ్యూవర్స్ కూడా చాలా మంది రీసెంట్ టైంలో సిల్వర్ ప్రైస్ బాగా పెరిగేసరికి సిల్వర్ వైపు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లాంగ్ టర్మ్కి SIPలు అవి చేస్తున్నారు. నో, సిల్వర్ ఈజ్ నాట్ ఏ వెల్త్ క్రియేటింగ్ కమోడిటీ అండి, గోల్డ్లా కాదు. ఓకే, సిల్వర్ ఈజ్ ఏ ఇండస్ట్రియల్ కమోడిటీ అనమాట. వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే మనం హిస్టారికల్ రిటర్న్స్ చూసినా కూడా మనకి గోల్డ్ డెలివర్ చేసినంతగా సిల్వర్ అయితే వెల్త్ క్రియేట్ చేయలేదు. సో పర్సనలీ లాంగ్ టర్మ్కి ఎవరైనా సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మాత్రం కొంచెం రీథింక్ చేయండి. సేమ్ గోల్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ కమోడిటీ, బట్ సిల్వర్ అలా కాదు, గుర్తుంచుకోండి. దెన్ కరెంట్ వాల్యూ ఆఫ్ మై మ్యూచువల్ ఫండ్ ఈజ్ 1,64,000 rupees and I'm planning to step up 10% every year. And I also have an individual stock portfolio of 1,24,000 rupees. We have 8 lakh rupees in FD as an emergency fund. And also I'm maintaining 4 lakh rupees in chittis in our village, which I'm paying 20,000 rupees every month. This will stop in next year. I have already taken a term life insurance 1.5 crores sum assured, and I have not taken health insurance because department covers both me and my wife and my parents as well. I share all my financial plan and knowledge gained through your videos to my wife. Thanks to you. Happy to hear that, Andy. Now she is doing monthly SIP of 3,000 rupees. We are planning to have one kid in near future. For that kid's education, let's say 20 years from now, we want to accumulate around 1 crore rupee according to education inflation at that time. We also want to build a corpus of 5 crore rupees by end of my retirement at age of 60 years to live comfortably with my family. After around 5 to 6 years, we want to purchase a car worth of around 10 to 12 lakh rupees. Right now, I have only two-wheeler. We want to buy a own house worth 2 crore rupees in our hometown after 15 years. Note, we don't have any other assets, though we have a few family assets, but I'm not considering for calculation. Overall, I have long-term planning around 20 years. Okay, ఆయన కొన్ని క్వశ్చన్స్ రాశారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ UPS వర్సెస్ NPS అయితే చూస్ చేసుకోవాలి. నన్ను పర్సనల్గా అడిగినట్టయితే NPS బెటర్ అంటండి. అండ్ దట్టు మీకు ఈక్విటీ ఎలొకేషన్ పెంచుకోగలిగితే ఎంతవరకు మ్యాక్సిమం పెంచగలిగితే అంత పెంచడానికి ప్రయత్నించండి, మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ ఐ హ్యావ్ 1.5 crore టర్మ్ ఇన్సూరెన్స్. షుడ్ ఐ హ్యావ్ టు టేక్ టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ మై వైఫ్ ఆల్సో? నో నీడ్ అండి. యాక్చువల్లీ హౌస్ వైఫ్కి అయితే నేను సజెస్ట్ చేయను. ఎర్నింగ్ మెంబర్
సమ్మర్ అండ్ అలాగే ఆవిడ ఇన్కమ్ మీద ఫ్యామిలీ డిపెండ్ అవుతుందంటే అప్పుడు తీసుకోవాలి, కానీ హౌస్ వైఫ్కి అయితే అవసరం లేదు తీసుకోవాల్సింది. యాక్చువల్ మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎవరి మీద అయితే ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిపెండ్ అయి ఉంటుందో వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ట్రబుల్లో పడతారు, కాబట్టి వాళ్ళ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్. ఫండమెంటలీ మనం టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ తీసుకోవాల్సింది ఇలాగే. కానీ ఏజెంట్స్ ఏంటంటే వాళ్ళు పాలసీ అమ్మాలి కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి తీసుకోమని చెప్తుంటారు, కానీ నో, ఇది ఫండమెంటల్ కాజ్ అన్నమాట. అది మైండ్లో పెట్టుకుని దెన్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ రిలేటెడ్గా అడుగుతున్నారు. నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి మీకు లిమిట్ ఎంత ఉంటుందని నాకు తెలియదండి. ఒకవేళ మీకు ఏదైతే ఆ కవరేజ్ లిమిట్ ఉన్నదో ఆ లిమిట్ కన్నా కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది అనిపిస్తే అప్పుడు బేస్ పాలసీ తీసుకోకర్లేకుండా మీరు టాప్అప్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. లేదు మీకు కవరేజ్ సరిపోతుందంటే అవసరం లేదండి. అండ్ చాలా కేసుల్లోనూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్స్ అయితే కవర్ చేస్తాయి. సో దట్స్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ గెట్. సో అలాంటి కేసుల్లోని అవసరం లేదు, అంటే మనకి లిమిట్స్ లేకుండా సఫిషియెంట్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. కమింగ్ టు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో నా ఫ్యూచర్ గోల్స్ ఏవైతున్నాయో వాటికి మ్యాచ్ అవుతుంది. మోస్ట్లీ మీరు ఈక్విటీ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారు అండ్ డీసెంట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఈజ్ ఇట్ రైట్ థింగ్ టు కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ చిటీస్? నో, ఐ డోంట్ సజెస్ట్ ఎనీ అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ అండి, ఎందుకంటే ఎప్పటికైనా కూడా అది రిస్కే ఉంటుంది. సో రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ వైపే మీరు మూవ్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ కమింగ్ టు మీరు గోల్స్ ఏవైతే రాశారో, అంటే మీ కార్ రిలేటెడ్ గోల్ అండ్ అలాగే హౌస్ రిలేటెడ్ గోల్ అండ్ రిటైర్మెంట్ గోల్ అండ్ అలాగే కిడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గోల్ ఏదైతే రాశారో దాని రిలేటెడ్గా ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్ అయితే ప్రిపేర్ చేస్తాం, అది కూడా చూపించేస్తాను. మీరు ఇచ్చిన డేటా మొత్తం ఇక్కడ ఇన్పుట్ చేస్తామండి. అండ్ మీ ఎన్పిఎస్ ఏదైతే ఉన్నదో ఎవ్రీ ఇయర్ మీ ఎన్పిఎస్ ఒక కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది కదా, లెట్స్ సే 4% చొప్పున పెరుగుతుంది అనుకోండి. దెన్ మీరు మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఈక్విటీలో ఉన్నదనుకోండి ఎన్పిఎస్లోని, దెన్ 10% అయితే మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే యాక్చువల్లీ మీరు రిటైర్మెంట్కి 5 కోట్లు కావాలంటున్నారు కదా, మీ ఎన్పిఎస్ ద్వారానే మీకు అయిపోయేటట్టు కనబడుతుంది. కానీ కొంచెం కన్సర్వేటివ్గా వెళ్దాం, ఓకే 8% రిటర్న్ జనరేట్ అవుతుంది అనుకుందాం. ఇన్ దట్ కేస్ 4,61 lakhs అయితే కార్పస్ జనరేట్ అవుతుంది ఎన్పిఎస్ ద్వారా. బట్ మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అండ్ ఆ చిట్టి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది 1 year తర్వాత అయిపోతుంది అన్నారు. అది అయిపోయినట్టయితే దాన్ని మ్యూచువల్ ఫండ్స్లోకి మీరు మూవ్ చేశారనుకోండి. ఇక్కడ నేను టాప్అప్ 6% వేసాను, మీరు సిప్ టాప్అప్ 10% అన్నారు కదా, 10% చేసేస్తాను. 10% చేసినట్టయితే మీ విడ్రాల్స్ ఏవైతే ఉన్నాయి, కార్ రిలేటెడ్ విడ్రాల్ అవ్వచ్చు అండ్ ఇంటికి 2 కోట్లు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ 2 కోట్లు అండ్ అలాగే కిడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా 1 crore ఏదైతే ప్లాన్ చేశారో అవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయండి. ఓన్లీ థింగ్ మీరు ఏదైతే ఈ టాప్అప్ ఉన్నదో ఆ టాప్అప్ని మీరు రిగ్రెస్గా చేయాల్సి ఉంటుంది. అది చేయగలిగినట్టయితే మీ ఫైనాన్షియల్ గోల్స్ని అయితే మీరు కంఫర్టబుల్లీ అచీవ్ చేసేస్తారు. సో ఇక్కడ కూడా 2,31 lakhs అడిషనల్గా కార్పస్ అయితే జనరేట్ అవుతుంది. అది మీకు రిటైర్మెంట్ గోల్కి అయితే యాడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా అంతా బాగానే కనబడుతుందండి. ఓన్లీ థింగ్ ఇక్కడ రిస్క్ ఉన్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ కంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది అని నేను కన్సిడర్ చేశాను. అది మీరు మిస్ అవ్వకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈ గోల్స్ని అయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేస్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఆద్య గారు అడుగుతున్నారు, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ వాటర్ రీసైక్లింగ్ థీమ్ ఇన్ కరెంట్ మార్కెట్, కెన్ వీ యాడ్ టు అవర్ పోర్ట్ఫోలియో, ప్లీజ్ సజెస్ట్. ఎస్ అండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే యాక్చువల్లీ గవర్నమెంట్ ఏదైతే ప్లాంట్ క్యాపెక్స్ ఉన్నదో అది చేయకపోవడం వల్ల మనకి వాటర్ రిలేటెడ్గా ఓవరాల్గా మనకి రీసైక్లింగ్ కంపెనీసే కాదు ఓవరాల్ వాటర్ రిలేటెడ్ మొత్తం కంపెనీస్ ఏవైతే ఉంటాయో అన్ని స్టాక్స్లో మనకి ఆ ప్రెషర్ అయితే కనబడింది. రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్స్లో మేనేజ్మెంట్స్ అయితే పాజిటివ్ కామెంటరీ చెప్తున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ రిలేటెడ్ మళ్ళీ అగైన్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి. సో డెఫినెట్లీ ఎస్ వీ కెన్ లుక్ ఎట్ దీస్ కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఓన్లీ షార్ట్ సైకిల్స్ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ పరంగా కూడా వాటర్ రిలేటెడ్గా గవర్నమెంట్ అయితే స్పెండ్ చేయాల్సిందే. సో గవర్నమెంట్ 1 year 2 years స్పెండింగ్ కాదు, ఇది నడుస్తూనే ఉంటుంది. సో దీని రిలేటెడ్ మంచి కంపెనీస్ మంచి మేనేజ్మెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి ఆ కంపెనీస్ స్టిక్ ఆన్ అయితే వీ కెన్ జనరేట్ వెరీ గుడ్ రిటర్న్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. మీలో ఎవరైనా కూడా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడం గురించి ఆలోచిస్తున్నట్టయితే 2025లో మనకి ఏఐ ద్వారా చాలా సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ అయితే రెడెండెంట్ అయిపోయాయి కదా. ఇప్పుడు కూడా రెలవెంట్గా ఉన్న బిజినెస్ మోడల్స్ ఏంటి అండ్ వాటికి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ అలాగే ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎఫర్ట్ అండ్ టైం రెండింటి గురించి మాట్లాడుతున్నాను. అవి ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఇలాంటి డీటెయిల్స్ని వీడియోని అయితే నేను రిలీజ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తే తప్పకుండా చూడండి. అండ్ ఈరోజు వీడియో నచ్చినప్పుడు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈరోజు ఆస్క్ మనీ పర్ షోలో ఆన్సర్స్ హెల్ప్ఫుల్ అవుతాయి అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.